ఓకే. హౌ యు లుకింగ్ స్మార్ట్ కదా? yes కదా? yes. సో ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ ఏడా? కార్వాన్. బాగానే మాట్లాడుతున్నా తెలంగాణ. రైట్. సో కార్వాన్ నుంచి వచ్చావు, ఎలా అనిపిస్తుంది బడా గణేష్ చూసినప్పుడు? సూపర్ అనిపిస్తుంది నాకైతే. నేను ఎవ్రీ ఇయర్ వస్తా, ఎవ్రీ ఇయర్ కన్నా మంచిగా ఉంది ఇది. అవునా? Yes. సో ఒక చిన్న స్టెప్ వేద్దాం దానికి, ఆ బీట్ కి. రెడీ? థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తా బడా గణేష్ గురించి? జై బోలో గణేష్ మహారాజ్ కి. రెడీ? నేను 3, 2, 1 అంటా, అందరూ జై అందాం. ఓకే? జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. సో మరికొంతమంది నా పిల్లలతో మాట్లాడదాం, నా కళ్ళకి ఇచ్చేవా? థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, ఐఎమ్ లుకింగ్ స్మార్ట్ రైట్? హాయ్, ఎక్కడి నుంచి? ఇక్కడ ఈ ఊర్లోనే ఉంటా. ఈ ఊర్లోనే ఉంటావా? ఎలా అనిపిస్తుంది బడా గణేష్ చూసినప్పుడు? హ్యాపీనెస్. హ్యాపీనెస్? ఫుల్. ఇంక ఏం అడిగావు బడా గణేష్ ని? బడా గణేష్ ని ఏం అడిగావు, ఏం కోరుకున్నావు? అట్లాంటి చెప్పం. చెప్పవా? సరే అయితే చెవులో చెప్పు, చెవులో చెప్పు, బయటికి చెప్పదు. చెవులో కూడా చెప్పకూడదా? గణేష్ కే చెప్తా నేను. గణేష్ కదా? గణేష్ నేను కూడా గణేషే. సరే ఆ గణేష్ సరే ఇక్కడి నుంచి అడుగు. గణేష్ ఏం అడుగుతావు? సాఫ్ట్వేర్ అవ్వాలని. చూసారా నాకు సాఫ్ట్వేర్? ఇంకొక ఐస్ క్రీమ్ కూడా కావాలి. ఇంకో ఐస్ క్రీమ్ కావాలా? ఇప్పుడు ఎవరు ఇవ్వలేదా? డాడీ ఏది? డాడీ అంకల్ ఏది ఐస్ క్రీమ్ కొనివ్వరా మీరు? కొనిస్తాం సో ఎష్యూరెన్స్ వచ్చేసింది మా కొడుకు. ఏం అడిగారు బడా గణేష్ ని? మంచిగా కావాలి, ఏమంటే మంచిగా కోరుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి. రైట్. ఇక్కడ మరికొంతమంది మహిళలు వారితో మాట్లాడదాం, కాస్త ముందుకు వెళ్దాం. హలో, మై నేమ్ ఇస్ సాయిశ్రీ. నేను కేశంపేట నుంచి వస్తున్నాను, షాద్నగర్ సైడ్. నేను ఈసారి వినాయకుడిని ప్రత్యేకంగా ముట్టుకున్నాను, ఇంకా హారతి కూడా బాగా అందింది. అవునా? ఏం అడిగావు గణేష్ ని? మేము బాగా చదువుకోవాలి, అందరూ కోరికలు నెరవేరాలి, అందరూ బాగుండాలి అని కోరుకున్నాను. మీరే మీరు బాగా ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు. లేదండి, నా పేరు కళ్యాణి. నేను కేశంపేట నుంచి వస్తున్నాను, షాద్నగర్. ఈసారి మొట్టమొదటిసారిగా నేను శోభాయాత్రలో పాల్గొంటున్నాను, ఇంకా హారతి తీసుకున్నాను. ఇక్కడ దేవుని దర్శనం కూడా బాగా జరిగింది. అందులోనూ ఇంకా మేము వచ్చిన ఒక 10 నిమిషాలకే. ఒక్క నిమిషం అశ్వదళంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, బాగున్నారా? ఎలా అనిపిస్తుంది అశ్వదళంతో మీరు సెక్యూరిటీకి రావడం బడా గణేష్ కేసాలకి రాకు? ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్గా బాగుంది. You are feeling good or you are feeling lucky or you are feeling proud? What you can say? Okay. సో అది అశ్వదళంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. వామ్మో, ఒక్కొక్కటి చూస్తుంటే నాకన్నా హైట్ గా ఉన్నాయి. సో ఓకే, సో మాట్లాడొచ్చా? సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఇట్లా వచ్చి ముందు నడిపిస్తుండడం మంచిగా ఉంది సార్. సో బడా గణేష్ కి అశ్వదళంతో సెక్యూరిటీ ఇవ్వడం అండ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్, చాలా హాయిగా ఉంది సార్. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? నేను 12 years నుంచి చేస్తున్నాం సార్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏ ఇయర్ అని చెప్తారు, ఎప్పుడని చెప్తారు? 2019 సార్, బాగుంది సార్. ఇయర్ 2019. ఓకే, ఎందుకని? ఎవ్రీ ఇయర్ కొత్తగా ఉంటుంది సార్, బాగుంది సార్. ఎవ్రీ ఇయర్ కొత్తగానే ఉంటుంది. ఓకే, సో భయం అనిపించదా ఇంత ఇలా ఉంటుంది క్రౌడ్ లో? అలవాటు అయిపోయింది సార్, మేము ట్రైనింగ్ తీసుకున్నాం, అలవాటు అయిపోయింది సార్. సో ఇంత జనంలో మీ మాట వింటూ ఉంటాయా? మాట ఏంటుంటే ఎవరిని ఏమనో, అన్ని మేము ట్రైనింగ్ ఇచ్చే తీసుకొచ్చాం సార్. ఎన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? ఎన్ని రోజులు? అంటే బేసిక్ ట్రైనింగ్ 3 months ఉంటుంది సార్. తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంటుంది, గుర్రం మనకు అలవాటు అయితే మన కంట్రోల్ ఉంటుంది సార్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటి? శంకర్ సార్. శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాగే ఫోర్స్తో వెళ్ళిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మొత్తంగా ఒకసారి చూడొచ్చు, అశ్వదళం అయితే మాత్రం మామూలుగా లేదనే చెప్పుకోవాలి. ఓ మై గాడ్, సరే భయపేస్తున్నా ఇక్కడ రావాలంటే కనుక. సో అశ్వదళానికి సంబంధించి మీరు చూస్తున్నారు, సాధారణంగా మనం మన చరిత్ర గురించి మాట్లాడుకునే సందర్భంలో రాజులు రాజ్యాలు